అగ్ని వాసన కూడా తగలకుండా కాపాడాడు. గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఎందుకని ఈ విషయాలు మనకి, ఎందుకని ఈ విషయాలు చూడండి. ఆవిడేం అడగలా, అక్కడ ఉంది. ఎందుకు? దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళింది. దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళింది. మరలా ఫస్ట్ కాడ నుంచి చదివేదాం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చుటుండేను. ఎచ్చట ఆ ప్రభు సముఖంలో ఉంది, అక్కడ ఉంది. అర్థమవుతుందా? అక్కడ ఉంది, అచ్చటుండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండేను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా 18 సంవత్సరాలు అయింది నిలబడివిడా, చక్కగా నిలవబడి దేవునిని మహిమపరిచెను. దేవుని మహిమపరిచింది. 18 ఏండ్ల నుంచి ఎక్కడ దొరకని ఆమె సమస్యకు ఎక్కడ దొరకని పరిష్కారం ఎక్కడ దొరికింది? దేవుని యొక్క సన్నిధానంలో, ప్రభు సముఖంలో దొరికింది. దెయ్యం నిన్ను బలహీనపరిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అదవుతుందా? బలహీనపరిచే స్వభావం దెయ్యానిదైతే బలపరిచే స్వభావం నిన్ను కృంగజేసి వంగగొట్టేవాడు దెయ్యం అయితే, నిన్ను చక్కగా నిలవబెట్టేవాడు, అద్భుతంగా కట్టేవాడు దేవుడు. ఎవరికి అవకాశం ఇస్తావు? ఎవరికి అవకాశం ఇస్తున్నావు? నిన్ను చక్కగా నిలవబెట్టి కట్టేవాడికి అవకాశం ఇస్తున్నావా? నిన్ను కృంగదీసేవానికి అవకాశము ఇస్తున్నావా? నీలో చోటు ఎవరికి ఉండకూడదు తెలుసా? దెయ్యానికి చోటు. ఆ దెయ్యానికి చోటు ఇచ్చావా, ఆ దెయ్యం నేను ఏం చేస్తుంది? కృంగదీసి బలహీనపరిచి నువ్వు లేవకుండా చేసేస్తుంది. అదే దేవుడికి చోటు ఇచ్చావా, దేవుడున్న చోట్లో నువ్వు ఉన్నావా, ఆ దేవుడు నిన్నేం చేస్తాడు? బలపరుస్తాడు. నిన్నేం చేస్తాడు? నిలబెడతాడు. 18 ఏండ్ల నుంచి నడువంగిపోయి బాధపడుతున్నా ఆమెను ప్రభు ఏం చేశాడండి? బలహీనపరిచాడు. నిలబెట్టాడు లేదా? యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో ఇది చేయడు, చేసేవాడిని చేయనివాడు, ఇది తినడు, తినేవాడు తిననివాడు. గడ్డివాము దగ్గర కుక్క టైపు ఉంటారు కొంతమంది. గడ్డివాము దగ్గర కుక్క అనమాట. ఆ గడ్డి అది తిందో గేదెని, ఆవుని, మేకల్ని తినవదు. పోనీ అది ఏమైనా తింటుందంటే అదే తిందంట. ఈ సమాజ మందిర అధికారి ఏం చేస్తున్నాడు? అయ్యో 18 ఏండ్ల నుంచి ఈ బలహీనపరచబడిన ఈ స్త్రీని ప్రభు బాగు చేశాడు. దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడు, దేవానికి స్తోత్రం అని చెప్పవలసింది పోయి ఏం చేస్తున్నాడంట? కోపంతో మండిపడుతున్నాడట అండి. మంచి పని చేస్తే మండిపడతావా? మంచి పని చేశాడా? మంచి పని మేలా కీడది? మేలే. మేలు చేతి మండిపడుతున్నాడంట. మరి ఈడెక్కడ సమాజపు అధికారం నాకు అర్థం అవ్వట్లేదు. అందరూ అంతేనేమో. మేలు చేస్తే మండిపడుతున్నాడట అండి. ఏం చేశాడు ప్రభు? మేలు చేశాడు. 18 ఏండ్ల నుంచి బలహీనపరచబడిన ఆ బలహీనపరచబడి నడువంగిపోయి లేవలేని స్థితుల్లో ఆమెను నిలవబెట్టి గొప్ప కార్యం చేశాడా లేదా? మేలు చేశాడా లేదా? అపవాది నిన్ను బలపరిస్తే, అపవాది నిన్ను బలహీనపరిస్తే ప్రభు నిన్ను బలపరుస్తాడు. అర్థమవుతుందండి? బలహీన పరిచేవాడు అపవాది అయితే నిన్ను బలపరిచేవాడు దేవుడు. కనుక ఎవరికి చోటు ఇవ్వకూడదు తెలుసా? అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వాలి. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రియ సహోదరి, ఏమా ఈయనకి ఏమొచ్చిందో చూడండి. ఓకేనా? ప్రియ సహోదరి భీమార్పు పుష్పారత్నం గారు ఎవరికి చోటిచ్చారు? దేవుడికి చోటిచ్చారు. ఈరోజు మీరందరూ కూడా దేవునికి సమయం ఇచ్చారు, దేవునికి చోటిచ్చారు. మీ హృదయాల్లో దేవునికి సమయం ఇచ్చారు, దేవునికి మాటలు సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన గాయములను కడగడం కొరకు, మన బలహీన